హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక అప్డేట్ అనేది ఉందండి. సో అప్డేట్ అంటే ఏంటంటే మనకి 4,50,000 ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అనేది ఉందండి. సో మనం వీడియోలో వెళ్ళకముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో అనేది నచ్చినా కూడా ప్లీజ్ అండి ఒక లైక్ అనేది చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే ఉగాది రోజున మనకి L1, L2, L3 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి అనేసి డిసైడ్ అనేది చేస్తున్నారండి. ఇంకా మనకి నెక్స్ట్ ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ ఏంటంటే ఎవరైతే మనకి బేస్మెంట్ స్థాయిలో ఇల్లు అనేది కట్టుకుంటారో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ అనేది క్రెడిట్ అనేది చేస్తారండి. సో ఫైనల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తానండి. మనకి L1, L2, L3 అనేది సో మనకి ఎవరికైతే మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారో వాళ్ళకి వచ్చేసి 4 ఇన్స్టాల్మెంట్స్ చెప్పున మనకి పేమెంట్ అనేది క్రెడిట్ చేయడం అనేది జరుగుతుందండి. టోటల్గా వచ్చేసి 5 lakhs అనేది ఇస్తారు 4 times. సో ఫస్ట్ పేమెంట్ వచ్చేసి మనకి బేస్మెంట్ స్థాయిలో ఇల్లు అనేది నిర్మాణం అనేది జరిగితే బేస్మెంట్ స్థాయిలో మనకి 1 lakh అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో సెకండ్ పేమెంట్ వచ్చేసి మనకి 1,25,000 అనేది పేమెంట్ అనేది చేస్తారండి. సో డోర్ వరకు అనేది కంప్లీట్ అయితే మనకి సెకండ్ పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇంకా థర్డ్ పేమెంట్ వచ్చేసి మనకి స్లాబ్ వరకు అనేది ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం అనేది జరిగితే మనకి 1,75,000 అనేది క్రెడిట్ చేస్తారు. సో లాస్ట్ ఏంటంటే మనకి కంప్లీట్ ఇల్లు నిర్మాణం అనేది జరిగిన తర్వాత 1 lakh అమౌంట్ అనేది క్రెడిట్ అనేది అవుతుందండి. సో ఇది అంతా కూడా మనకి ఏవైతే మనం ఇల్లు అనేది నిర్మాణం చేస్తారో అవన్నీ కంప్లీట్గా మనకి పిక్స్ ఎప్పటికప్పుడు జియో యాప్లో అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటేనే ప్రాపర్గా మనకి అమౌంట్ అనేది టైంకి క్రెడిట్ అవుతుంది. సో మనం ఎటువంటి మిస్టేక్స్ చేసిన మనకి పిక్స్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. ఇంకా మనం ఎటువంటి డిలే చేసిన మనకి అమౌంట్ క్రెడిట్ అవ్వడంలో కూడా మనకి లేట్ అనేది జరుగుతుందండి. సో మనం ఇంద్రమ్మ రిలేటెడ్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలో నేను మీకు చెప్తానండి. ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.in వెబ్సైట్లో మనం లాగిన్ అయిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. సో మనకి అప్లికేషన్ సర్చ్లో వెళ్ళేసి మనం మొబైల్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మనము మన లిస్ట్ అనేది L1లో వచ్చిందా, L2లో వచ్చిందా ఆర్ ఎల్స్ L3లో వచ్చిందా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.